భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోనపై ఉక్కుపాదం మోపుతున్నారు. 3 రాష్ట్రాల సరిహద్దు జిల్లా కావడంతో అక్రమ గంజాయి, మత్తు పదార్థాల రవాణాకు కొనసాగుతోంది. దీంతో నిఘా ముమ్మరం చేసి అడ్డుకట్ట వేస్తున్నారు. తాజాగా కర్ణాటకలోని బీదర్ నుంచి డీసీఎం వాహనంలో గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 30 లక్షల విలువ చేసే 120 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెంలో మత్తు పదార్థాల రవాణా అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు ఎస్పీ వినీత్ తెలిపారు. గంజాయి రవాణా వెనుక ఉన్న వ్యక్తులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త సంవత్సరంలో మత్తు పదార్థాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక డీసీఎం వాహనం అనుమానాస్పదంగా మూవ్మెంట్ చేసింది. దాని ట్రాకింగ్ పెడితే ఈరోజు దొరికింది. ఒక అబాండెంట్ వెహికల్ లాగా నంబర్ KA38 A3677 టెక్పల్లి సెంటర్ ఉండగా ఎస్ఐ రమణారెడ్డి తన సిబ్బందితో కలిసి పంచల సమక్షంలో వాహనాన్ని ఉన్న 3 ఇనుప బీరువా ఉండడం తెలిసింది. ఈ ఇనుప బీరువాని బరువు ఎక్కువ ఉంది కాబట్టి దీంట్లో ఏదో మాడిఫికేషన్ లాగా కనపడిందని మా SDPO ఎలందు గారు సమక్షంలో వాళ్ళ దగ్గర ఉండి దాన్ని కట్ చేసి చూడగా సుమారుగా 120 కేజీల గాంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. పట్టుబడిన గాంజాయి విలువ సుమారుగా 30 లక్షలు ఉంటుంది. ఈ వాహన ఓనర్ ఎవరిని విచారించగా మొహమ్మద్ షకీల్ పాషా అనేటివాడు బీదర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం. అతని మీదే రిజిస్టర్ అయింది. తర్వాత అతన్ని విచారించి అడిగినప్పుడు కొద్ది రోజుల క్రితం తనకు తెలిసిన వంటి ఒక డ్రైవర్ మజార్ అనే వ్యక్తి దీన్ని కిరాయిగా తీసుకెళ్లాడు అని తెలిసింది.